వెచ్చని దేహం ప్రతిపతి మదనుడు బదిలిన బాణం కదిలే వంపుల శిల్పం చెలి నీ రూపం నీ చిక్కని చక్కని చెక్కిలిపై నే చెక్కిన రాతలు మెరిసెనుగా నువ్వు రమ్మని కమ్మని పదునెక్కిన వయసుకు తరగని సొగసుకు మెరుగులు పెడదామా పగలంత పరుగులు తీసినా మగాళ్లు మాత్రం పొద్దుగుకేసరికి పరువాల కోసం పాకులాడతారు. కానీ ఇప్పుడు అక్కడ ఎక్కువసేపు నిలబడాల్సిన మగరాయుళ్లు అలా పని కాని చేసి నీరసపడిపోతున్నారు. కానీ పడగదిలో ప్రతి మగాడు రెక్కిపోవాలంటే అందుకు తగిన సామర్థ్యాలు కూడా కావాలి. కారు ఇంజిన్ లో ఎంత సత్తా ఉన్నా ఇంధనం కూడా ప్యూర్ అయితేనే మైలేజ్ ఎక్కువ వస్తుంది. అందులో కాస్త ఎక్స్ట్రా ఎలిమెంట్స్ కలిపితే వీటితో పాటు పికప్ కూడా తోడై పెర్ఫార్మెన్స్ అద్దరిపోతుంది. ఇదే సూత్రం మనకు వర్తిస్తుంది. మనం తినే ఆహారమే ఒంటికి వేడి అందిస్తుంది. అందుకే మొదటి రాత్రి శోభనం పెళ్లి కొడుకు సూపర్ స్పీడ్ లో దూసుకుపోయేందుకు పాలు పళ్ళు స్వీట్లు ఇలా ఎన్నో పక్కపక్కనే అందుబాటులో ఉంచుతారు. అయితే ఇప్పుడున్న తీరికలేని గజిబిజి జీవితాల్లో రోజు ఇలాంటి ఏర్పాట్లు సాధ్యం కాకపోవచ్చు. కానీ మన ఆహారపు అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేస్తే అంతకు మించిన ఫలితాలే వస్తాయి. ఆ తర్వాత మీ దూకుడుకు కళ్ళెం వేయాలంటే రతీదేవే రంగంలోకి దిగాలి. அழைக்கின்ற தாகம் உடை ஆராய அதை கண்ட தேகம் உடல் தோல் சாய వంటింట్లో ఉన్న పదార్థాలని సరిగ్గా వాడితే వయాగ్రాలు ఎందుకు పనికిరావన్నది ఆయుర్వేదం చెబుతున్న సత్యం. మగడిలో వేడిని పెంచి ఆ పనిలో అలుపురాని అయిన కూరగాయలు ఎన్నో మనకు అందుబాటులోనే ఉన్నాయి. వాటన్నింటిలో ముందుగా చెప్పాల్సింది ఉల్లి గురించే. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. అందుకే దాదాపు అన్ని వంటల్లోనూ మనకు ఉల్లి కంపల్సరీ అయింది. ఒంట్లో వేడి పెంచడమే కాదు, మగాళ్లలో కామెచ్చను రెట్టింపు చేసే శక్తి కూడా ఉల్లిపాయలకుంది. కూరలు సాంబారుల్లో ఉడకబెట్టిన ఉల్లిపాయలను లాగిస్తే రాత్రికి మంచం మీద రెట్టిపోతారట. ఇక అలనాటి నుంచి నేటి వరకు శృంగారాన్ని రెట్టింపు చేసేది మునక్కాయ. ములక్కాడ కూరతో చేసిన వంటలు తింటే పికప్ 10 రెట్లు పెరుగుతుందన్నది పూర్వీకుల నమ్మకం. అందుకే పెళ్లైన కొత్తలో మునక్కాయలతో చేసిన వంటలు కొత్తళ్లులకు కొసరి వడ్డిస్తారు. మునక్కాయలో ఉండే ప్రత్యేక గుణాలు బరిలోకి దిగ్గానే డక్అవుట్ అయిపోకుండా ఫ్రీజ్ లో ఎక్కువసేపు నిలిచి ఉండేందుకు సహాయపడతాయి. వీటితో పాటు శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో క్యాబేజీ వయాగ్రాకు తీటుగా పనిచేస్తుందట. క్యాబేజీని వేపకుండా ఉడకబెట్టి పచ్చడి లేదా సలాడ్ రూపంలో తీసుకుంటే మగాళ్ల పొటెన్షియాలిటీ పెంచే నాడులు ఎంతో ఉత్తేజితమవుతాయని లండన్ లోని కింగ్స్ కాలేజీకి చెందిన న్యూట్రిషనిస్టులు తేల్చి చెప్పారు. వయాగ్రా వల్ల ఎలాంటి లాభాలుంటాయో క్యాబేజీ వల్ల కూడా అలాంటి ప్రయోజనాలే ఉన్నాయన్నది ఆ పరిశోధన సారం. ఇలా వారంలో ఓ రోజు 2 సార్లు క్యాబేజీ తింటే ఏళ్లకేళ్లుగా మగాళ్లు వెతికే జీ స్పాట్ దొరికేస్తుందట.
వీటితో పాటు మనం రోజు వాడే ముల్లంగి, బంగాళదుంప, చిలకడ దుంపల్లో పురుషుల స్టామినా పెంచే పోషకాలు ఉంటాయి. ఇలా భూమిలో పెరిగే దుంప కూరలు తాజా ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. వీటిని వేపుడు చేసి తినడం కన్నా లైట్ గా ఉడకబెట్టి తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇక ఇలాంటి పోషకాలే ఉన్న మరో దుంప క్యారెట్ తింటే మీ సత్తా ఎన్నో రెట్లు పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది. ఇక మన ఇంటి వంటలో రోజు ఉండే టమోటా కూడా పడగదిలో పురుష పుంగవుల్ని పరుగులు పెట్టేస్తుంది. టమోటాల్లో ఉండే విటమిన్లు రక్తవృద్ధికి తోడ్పడతాయి. ఇది శీఘ్రస్ఖలన సమస్యను దూరం చేస్తుంది. ఇక వీటితో పాటు భూమిలో పెరిగే పుట్టగొడుగుల కూర కూడా మగాళ్ల సత్తాను పెంచుతుంది. ఇలాంటి కూరగాయలతో పాటు అల్లం వెల్లుల్లి చేసే మేలు అంతా ఇంత కాదు. అల్లంతో లైంగిక పటుత్వం పెరుగుతుందన్నది ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకం. అల్లంలో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కాల్షియం, ఫాస్ఫరస్, నికోటిక్ యాసిడ్, విటమిన్ ఏ, విటమిన్ సి ఇలా చెప్పుకుంటూ పోతే అల్లం తింటే పెళ్లాన్ని వదలదని పూర్వీకుల నమ్మకం. ఇక ఆలు మగల్లా అల్లం వెనకాలే వచ్చేది వెల్లుల్లి. అల్లం మగాళ్లను రెచ్చగొడితే వెల్లుల్లి స్త్రీలను రతీదేవీలను చేస్తుంది. మహిళల్లో ఎక్కువగా ఉండే శృంగార జత్వాన్ని రూపుమాపుతుంది. ఇలా అల్లం వెల్లుల్లి ఆలు మగల్ని పడగదిలో ప్రతి రాత్రి ప్రణయయాత్రలో మునిగి తేలేలా చేస్తాయి. ఇక వంటల్లో వాడే కారం ఒంట్లో వేడిని పెంచితే ఆ పక్కనే ఉండే పసుపు మగాళ్లలో ఎన్నో శృంగార సమస్యల్ని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఎక్కువ మందికి ఉండే శీఘ్రస్ఖలన సమస్యను తగ్గించే శక్తి పసుపు కొమ్ముకు ఉందని ప్రకృతి వైద్యుల విశ్వాసం. కూరల్లో మోతాదు మించని పసుపు రుచితో పాటు మగాళ్లలో సత్తా కూడా పెంచుతుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం కడుపులో ఆకలి తీరిస్తే ఆ ఆకలి తీరాలంటే అందుకు పప్పు దినుసులే సరైనవని పూర్వీకుల నమ్మకం. అన్నం ఉడికేటప్పుడు కుప్పెడు పెసరపప్పు వేస్తే భోజనం తర్వాత మనకు ఆకలి ఎక్కువ అవుతుంది. ఇక మినపప్పుతో చేసిన వంటలు మగాళ్లను మూలా మారుస్తాయి. ఆకుకూరలు కూడా ఆ విషయంలో ఎంతో మేలు చేస్తాయి. తోటకూర, చుక్కకూరలు తింటే పక్క మీద మైళ్ల మైళ్ల పరువాల ప్రయాణాలు చేయాల్సిందే అని పెద్దల విశ్వాసం. ప్రతి క్షణం పరవశమే పదమను పదహితలు చెరి చూపులతో తెగడే పెనుగా నా గుండెదడు పెరిగింది కదా. ఊహలలో తను ఊగిలుగా తడి పెదవిలా ఉనికింది కదా. కదిలొచ్చిన మేఘం నేనైతే ఉరివిప్పిన వయసాకలిలా పులకింతల బండగా